మీ అందరికీ తెలుసు గత 2-3 రోజులుగా ఎంత అసత్య ప్రచారం జరుగుతున్నది మా మీద అన్నది. ఏదో తెలంగాణ పవర్ యూటిలిటీస్ ఏదైతే ఉన్నదో విద్యుత్ సంస్థలు 5,000 కోట్లు ఏపీ సంస్థలకు విద్యుత్ సంస్థలకు ఇవ్వాలి అని చెప్పి మన ఏపీ ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఉన్నదో ఆరోపణ చేయడం జరిగింది. ఇది ఎట్లుందంటే ఏదో ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటి అన్నట్టుంది. ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటి. మాకు ఇవ్వాల్సింది పోయి మేమే ఇవ్వాలని చెప్పడం మరి నేను అనుకుంటా అది సమాచార లోపం అని అనుకుంటున్నా నేను. ఎందుకంటే తెలిసిన వారు ఎవరు కూడా అట్లాంటి ఆరోపణలు చేయరని నా నమ్మకం. అది ఇన్ఫ్యాక్ట్ ఏదైతే ఉన్నదో మాకు వారు 2,406 కోట్లు అన్ని సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత నెట్ వారే మాకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీన్ని ఎవరు ఇంతవరకు కూడా ఎవరు ప్రచురించలేదు. ఉల్టా ఏదైతుందో 5,600 కోట్లు మేము ఇవ్వాలి అని ఎన్సిఎల్టీకి కూడా పోయింది. వాళ్ళు ఫైల్ చేయటం జరిగింది ఏపీ విద్యుత్ సంస్థలు. అంటే మరి దాన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే వాళ్ళ ఉద్దేశాలు ఏదైతే ఉన్నదో వేరే విధంగా ఉన్నవి. ఎన్సిఎల్టీకి ఎప్పుడు వెళ్తారండి? మనం ఇక్కడ పరిష్కరించుకోలేకపోతే ఎన్సిఎల్టీకి పోవటం జరుగుతుంది. మేము ఎన్నో లెటర్స్ రాసినాం వారికి, 7-8 లెటర్స్ కూడా రాయటం జరిగింది. మీరు మాకేమి ఇవ్వాలి, మేము మీకేమి ఇవ్వాలి, సెటిల్ చేసుకుందాం రండి అని కూడా చెప్పడం జరిగింది. లెటర్సే కాదు పర్సనల్గా కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ వారి దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ లేకుండా ఒకటేసారి ఎన్సిఎల్టీకి పోవటం కూడా జరిగింది. అంటే దాని అర్థం మరి ఎన్సిఎల్టీకి ఎందుకు పోతున్నారో మీ అందరికి కూడా తెలుసు. బహుశా మా విద్యుత్ సంస్థలనే వారు తీసుకుందామని అనుకుంటున్నారు ఏమో మరి. సో ఎస్, మేము వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మేము ఇచ్చేదేమో డబ్బు, వారు మాకు ఇచ్చేది మాత్రం డబ్బు కాదా? డబ్బు అనేది ఒకటే కదా ఎవరికైనా. నా దగ్గర నా పర్సులో ఏది ఉంటుందో మీ పర్సులో అదే ఉంటుంది, అదే డబ్బు. వారు మాకు ఇవ్వాల్సింది పోయి మేము ఎస్ సీసీ ఛార్జెస్ ఏదైతే ఉండదో కొంత వాళ్ళకు పే చేయాల్సి ఉండే, కానీ వారు ఏదైతే ఉన్నదో మా విద్యుత్ సంస్థలకు ఏపీ టీఎస్ జెన్కో కూడా ఇచ్చేది ఉంది. అదంతా కనుక నెట్ ఆఫ్ చేసుకుంటే టోటల్గా 2,406 కోట్లు వాళ్ళే మాకు బాకీ ఉన్నారు. నేను అనుకునేది ఇది సమాచార లోపమే అని అనుకుంటున్నా. అక్కడ విద్యుత్ మరి అధికారులు కానీ లేకుంటే వేరే అధికారులు కానీ బహుశా ప్రభుత్వ దృష్టికి ఇది తీసుకుపోయినరో లేదో. ఒకవేళ తీసుకపోతే మాత్రం నాకు గట్టి నమ్మకం వారు ఇట్లాంటి ఆరోపణలు చేయరని చెప్పి. ఇంకా చూస్తే మీరు ఏదైనా కానీ ఇప్పుడు మన తెలంగాణ మీద, తెలంగాణ విద్యుత్ సంస్థల మీద, రాష్ట్రం మీదనే వారు మోపడం జరుగుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పవర్ లోడ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నదో 80% ఉందండి మనది. మరి వాళ్ళ పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నదో 58% ఉంది. దానికి కూడా మనమే బాధ్యులమా? అంటే వాళ్ళని బ్యాక్ డౌన్ చేసుకోమని మనం చెప్తున్నామా వాళ్ళ పవర్ స్టేషన్స్? సో ఇదేదైతే ఉన్నదో మొత్తం కూడా మనం వేరే మనం కనుక సెటిల్ చేసుకుంటే అసలు ఈ పరిస్థితే రాకపోయేది. మేము ఏదైతే ఉన్నదో వి వెల్కమ్ దెమ్, వీఆర్ విల్లింగ్ టు సెటిల్. మేము పరిష్కారాన్ని 24 గంటల్లో మేము పరిష్కరించుకోదలుచుకున్నాం. వారు కనుక ముందుకు వస్తే వారు మాకేమి ఇవ్వాలి, మేము వాళ్ళకేమి ఇవ్వాలి అన్నది ఓన్లీ మాకు 24 hours టైం కనుక ఇస్తే చాలండి. ఇంతకుముందు కూడా చాలాసార్లు రాసినాం మేము, ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం. మీకు నేను టోటల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తాను. దీని తర్వాత వారు ఏ రూపంలో మాకు ఇవ్వాలి, మేము వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటిది, టోటల్గా ఏదైతే ఉన్నదో నెట్ ఆఫ్ చేస్తే ఈ 2,406 కోట్లు కాక ఇంకొక 1,000-1,100 కూడా వాళ్ళు మాకు పే చేయాల్సి వస్తుంది. ఇదే కాకుండా కూడా ప్రతిదండి వాళ్ళు ప్రతిదానికి కూడా ఇదే ఏదో ఒక డిస్ప్యూట్ ఎరైజ్ చేయాలి అని. మీకు తెలుసు టేల్ పాండ్ డ్యామ్ ఏదైతే ఉన్నదో మనం కట్టడం జరిగింది. అది టేల్ పాండ్ డ్యామ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్.
మనం నాగార్జున సాగర్లో ఏదైతే ఉన్నదో రివర్సిబుల్ యూనిట్స్ ఆపరేషన్ చేసేట్టుకుందుకని ఆ టేల్ పాండ్ డ్యామ్ కట్టినాము. దానికి వాళ్ళ ఏరియా లోపల ఒక 50 మెగావాట్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళకేమో పవర్ కావాలి. ఆ లయబిలిటీ 400 కోట్లు మన తెలంగాణకు ఉంది. ఆ డెట్ కూడా మనం డిశ్చార్జ్ చేస్తున్నాము. కానీ ఆ టేల్ పాండ్ డ్యామ్ అడ్మినిస్ట్రేషన్ మనకు హ్యాండ్ ఓవర్ చేయమంటే చేయటం లేదు. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నదో వాళ్ళు కనుక మనకు హ్యాండ్ ఓవర్ చేస్తే టోటల్ 7 యూనిట్స్ ఏదైతే ఉన్నదో మనం రివర్సబుల్ యూనిట్స్ కింద మనం వాడుకొని మనం పీక్ డిమాండ్ ఏదైతే ఉన్నదో పవర్ పర్చేజ్ లేకుండా మనం మీట్ చేయవచ్చు. కానీ వాళ్ళు చేయకపోవడంతో దాంతో మనకు నష్టమే. ఇటు ఏదైతే ఉన్నదో ఇక నేను మిగతా వాటికి నేను పోదలుచుకోలేదు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కానీ అవన్నీ అదంతా గత హిస్టరీ, దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇది ఏదైతే ఉన్నదో పూర్తి ఇంకోటి వాళ్ళ కంపెనీస్ కానీ మన కంపెనీస్ కానీ సిఏజీ ఆడిట్లోనే ఉన్నాయి కదా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆడిటర్ ఒకళ్ళే, వాళ్లకు మనకు వేరే ఆడిటర్ కాదు. అండ్ దట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. మరి మేమేమన్నా తప్పులు లెక్కలు చేస్తే రేపు ఆడిట్ రిపోర్ట్లో రాదా? చేసే ముందు ఏదైతే ఉన్నదో ఆరోపణ చేసే ముందు ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని చెప్తే బాగుండేది. కాబట్టి ఇది అసత్య ప్రచారం జరుగుతున్నది. సో ఈ అసత్య ప్రచారాన్ని దూరం చేయాలని చెప్పి నేను ఏదైతే ఉన్నదో మీ అందరికీ ఈరోజు మీ ద్వారా ఇది ఇద్దాం. నేను చెప్తా 1 మినిట్. ఇప్పుడు మనకి ఏదైతే ఉన్నదో ఏపీ డిస్కమ్స్ నుంచి టిఎస్ డిస్కమ్స్కు 1659 కోట్లు రావాలి. 1659. అట్లనే ఏపీ ట్రాన్స్కో నుంచి టిఎస్ ట్రాన్స్కోకు 101 కోటి రావాలి. ఏపీ జెన్కో నుంచి టిఎస్ జెన్కోకు 3096 కోట్లు రావాలి. అట్లనే ఏపీ పవర్ యూటిలిటీస్ నుంచి తెలంగాణ యూటిలిటీస్కు మనం కృష్ణపట్నం ప్రాజెక్ట్ లోపల 800 మెగావాట్స్ ప్రాజెక్ట్స్లో మన షేర్ కూడా ఉంది. దాంట్లో మనది 929 కోట్లు ఉంది. ఈ టోటల్ మనకు రావాల్సిన మొత్తం అంతా కూడా 5785 కోట్లు. మరి ఇది డబ్బు కదా. మనం లోన్ వాళ్ళది పే చేస్తున్నాము, మనకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి. మనం వాళ్ళకి ఇవ్వాల్సింది 3379 కోట్లు. సో టోటల్గా ఏదైతే ఉందో 2400 ఇది సెటిల్ చేసిన తర్వాత ఇంకా ఇది కాక కూడా ఇంకొక 1100 కోట్లు ఏదైతే ఉన్నదో అది కూడా డిస్ప్యూట్లో పెట్టిన వాళ్ళు, అది కూడా కలుపుకుంటే ఈ 2406 కోట్లు ప్లస్ ఇంకొక 1100 కోట్లు టోటల్గా మనకే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇచ్చేదేమో మనం డబ్బట, వాళ్ళు మనకి ఇచ్చేది మాత్రం డబ్బు కాదు. డబ్బు కూడా కలరు క్రీడు ఇవి ఉంటుందండి. నాకు నిజం కూడా అర్థం కావటం లేదు. ఇది ఎన్నో లెటర్స్ రాయడం జరిగింది వాళ్లకు. మనం వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్ ఎమికబుల్గా మనం సెటిల్ చేసుకుందాము, దయచేసి రండి అని చెప్పి. దానికి రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేకుండా ఒకటే 3-4 రోజుల నుంచి అన్ని టీవీల్లో అన్నిట్లలో ఏదో మేము తప్పు చేసినట్టు. ఇన్ అడిషన్ టు దట్ మనకు ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మచ్చికండును తుంగభద్ర. దాంట్లో నుంచి మనకు 73 మెగావాట్స్ రావాలి. మన షేర్ అది, తెలంగాణ షేర్ అది. ఆ షేర్ కూడా అది కూడా మాకు ఇవ్వటం లేదు. ఏంటంటే మేము పే చేయటం లేదని చెప్పి. సో ఇది టోటల్గా ఏదైతే ఉన్నదండి, ఇది మనం వాళ్ళు చెప్పేది మాత్రం ఇప్పటికీ నేను చెప్తున్నా మీ ద్వారా ఏదైతే ఉన్నదో ఇది ఒక మంచి అవకాశం మనకు. మాకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము భావిస్తున్నాం. ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో తెలంగాణ విద్యుత్ సంస్థలకు భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం. సెటిల్ చేసుకుందాం రండి మీరు. వీఆర్ రెడీ ఫర్ సెటిల్మెంట్. విన్నారా? మేము ఒకవేళ సెటిల్మెంట్ అయిన తర్వాత మేము మీకు ఇవ్వాల్సి ఉంటే నెక్స్ట్ డే ఇచ్చేస్తామండి. విద్యుత్ సంస్థలు కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ. మాది మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంటారు, ఇది ప్రాస్పరింగ్ స్టేట్. మా జీడిపి రేటు కూడా ఎక్కువ ఉన్నది. అన్నిట్లలో కూడా మేము అధికంగానే ఉన్నాం. ఇంత సెటిల్ చేసుకొని 5000 కోట్లకో లేకుంటే 3000 కోట్లకో డిఫాల్ట్ చేసే గతి మాకేం పట్టలేదు అది. కాబట్టి మీ ద్వారా
వారిని ఏపీ ప్రభుత్వాన్ని కానీ ఏపీ విద్యుత్ సంస్థలను కానీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే దయచేసి రండి, సెటిల్ చేసుకుందాం. మీకు మేము పే చేయాల్సి ఉంటే మేము పే చేస్తాం, మాకు మీరు పే చేయాలంటే మీరు పే చేయండి. అట్లనే వారిని కూడా మళ్ళీ మీ ముఖంగా ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నదో నాగార్జున సాగర్ ఎక్స్టెన్షన్ టేల్ పాయింట్ డ్యామ్ కూడా మాకే, అది మా టెరిటరీలో ఉంది, మా లయబిలిటీ కూడా మాకే ఇచ్చినారు. కాబట్టి అది కూడా మాకు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. అఫీషియల్గానండి, ఇది బహిరంగంగా అఫీషియల్గా కూడా వీఆర్ రిక్వెస్టింగ్. వాళ్ళకి ఆ ఉద్దేశం లేదండి అన్ఫార్చునేట్లీ. ఆ ఉద్దేశం కనుక ఉంటే ఎన్సిఎల్టీకి వెళ్ళరు వాళ్ళు. ఎన్సిఎల్టీకి ఎందుకు పోతారంటే బ్యాంక్రప్సీ అది, అంటే ఇక్కడ దివాలా తీసినవి ఇక వీళ్ళతో లేదు మేము టేక్ ఓవర్ చేస్తామని. అంటే దాంతో వాళ్ళ మోటివ్స్ ఏర్పడుతున్నాయి మాకు. అంటే మన కంపెనీస్ కూడా రేపు ఏదైతున్నదో ఈ తెలంగాణ విద్యుత్ సంస్థలను కూడా వారికే తీసుకునే అవకాశం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఎస్, వై నాట్? మనం సెటిల్ చేసుకోకుంటే కదా. ఇప్పుడు వీ హ్యావ్ గివెన్ దెమ్ ఎన్ ఆఫర్, దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. ఐదర్ దెన్ దే షుడ్ గో టు ఏదన్నా మెకానిజం ఉంటే అక్కడికి వాళ్ళు పోవాలి. మేము వీఆర్ విల్లింగ్ టు సెటిల్. అదే కాదు, మీకు తెలుసు ఎంప్లాయీస్ది కూడా, ఈవెన్ ఎంప్లాయీస్ది హైకోర్టు లోపల వాళ్ళు ఏదైతే ఉన్నదో ఒక 619 మందిని ఇది ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళను వాళ్లే కమిట్ చేసిన, అంటే వాళ్ళు ఏ విధంగా ఒక్కొక్కటి వాళ్ళు ఫ్లోట్ చేస్తున్నారు అన్నది 619 మందిని తీసుకోమని చెప్పిన తర్వాత కూడా తీసుకోకుండా నేను చాలాసార్లు ఆ మేనేజ్మెంట్ తోటి ఆ ఎండి గారితో రిక్వెస్ట్ చేసిన, ఎందుకండి ఇది అందరం కలిసి ఉంటాం, మనం వచ్చే వాళ్ళని మీరు తీసుకోండి, ఇక్కడ మేము ఏదైతున్నదో వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసి సాటిస్ఫై చేయిస్తాము అంటే కూడా ఏ సపోర్ట్ రావటం లేదు. ఉల్టా ఏదైతున్నదో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటే అన్నట్టు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు మన మీదనే అలిగేషన్స్, లేనిపోని అలిగేషన్స్ పెట్టి ప్రజలను తప్పుతో తోలుతున్నారు. కానీ వేరే ఏం లేదు. ఇది మీ ద్వారా నేను ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసింది కూడా ప్రెస్ను కూడా అక్కడ ఏపీ ప్రభుత్వాన్ని ఏపీ విద్యుత్ సంస్థలను కోరుతున్నా, మీరు రండి, కూర్చొని మాట్లాడదాం, సెటిల్ చేసుకుందాం, మీకు ఏదన్నా ఇవ్వాల్సి ఉంటే ఇస్తాం. ఇక మీది ఉద్దేశాలు దురుద్దేశాలు అయితే దానికి కూడా మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఎస్, 5,000 crore కాదు, వాళ్ళు అడుగుతున్నారు. ఓన్లీ ఫస్ట్ ఈజ్ దిస్ డ్యూస్. ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఉన్నదో చెప్పేది టోటల్లీ రాంగ్. అది వాళ్ళే మాకు ఆల్ సెటిల్మెంట్ అయిన తర్వాత 2,406 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ ఏదైతే ఉన్నదో టేల్ పాయింట్ డ్యామ్, ఆ టేల్ పాయింట్ డ్యామ్ కూడా ఆ లయబిలిటీ 400 కోట్లు మేమే డిశ్చార్జ్ చేస్తున్నాము. దట్ ఈస్ ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, అది కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. థర్డ్ ఏదైతే ఉన్నదో ఎంప్లాయీస్, ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్స్, మచికండును తుంగభద్ర, అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోపలనే ఉంది. అది కూడా ఏదైతే ఉన్నదో మనం పాపులేషన్ రేషియోలో దట్ పవర్ ఇస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్, దాన్ని కూడా తొండిపెట్టి మీరు పేమెంట్ చేస్తలేరని చెప్పి దాదాపు అది కూడా 75 మెగావాట్స్ వాళ్ళు మనకి ఏదైతే ఉన్నదో ఎస్ఆర్పిసిలో డిస్కషన్ చేసి, సదరన్ రీజన్ పవర్ కమిటీలో డిస్కషన్ చేసి వాళ్ళు అడ్వైజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మనకు ఆ పవర్ ఇవ్వటం లేదు. సో ఈ విధంగా వాళ్ళు ఏదైతే ఉన్నదో మొట్టమొదటి రాష్ట్రం ఏర్పడినప్పుడు మనలో బాధ పెట్టినరు, ఇప్పటికి కూడా ఆ బాధ ఇంకా అదే విధంగా కంటిన్యూ అవుతున్నది. ఇంకా అది కాలేదు, మళ్ళీ మీటింగ్స్ ఉన్నవి 3rd 4th నెక్స్ట్ మంత్. దాంట్లో ఏదన్నా ఫైనాలిటీ వస్తుంది. దానికి అందాక ఎందుకండి, వీఆర్ విల్లింగ్ టు సెటిల్ దట్ ఆల్సో. మేము అన్నిటికీ సెటిల్ చేసుకునేటందుకని ఉన్నాం ఇది. కానీ వారు ముందుకు రావటం లేదు. ముందుకు రాగా లేనిపోని అన్ని అభియోగాలు మా మీద మోపుతున్నారు. ఇది చాలా బాధాకరం అండి. ఇది నేను అనుకునేది ముఖ్యంగా అక్కడ ప్రభుత్వానికి ఉన్న ఆ సంస్థలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది. అది ఆ విధంగా ఏదో జరుగుతున్నది. కానీ
ఇది తెలిసిన వాళ్ళు ఎవరు కూడా బహుశా నేను అనుకుంటే ఎవరు కూడా ఈ విధంగా నాకు చెప్పినట్టు ప్రభుత్వ పెద్దలకి ఏదైతే ఉన్నదో అక్కడ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తెలియదు అది. సో దయచేసి ఆ విద్యుత్ సంస్థల అధికారులు ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వ పెద్దలకు కనుక కరెక్ట్ కనుక అప్రైజ్ చేస్తే మనకు ఈ ప్రాబ్లం సెటిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అవునండి, వాళ్ళ ప్రాపర్టీకి మనవి షూరిటీ ఉన్నవి, అవన్నీ సెటిల్. అదే చెప్తున్నా కదా నేను మీకు, వాళ్ళ ప్రాపర్టీకి మనం షూరిటీస్ ఉన్నవి, వాళ్ళ లోన్స్ మనం ఇప్పుడు ఈ 1800 కోట్ల లోన్స్ ఏదైతే ఉన్నదో ఇది నేను మీకు స్టేట్మెంట్ ఇస్తుంది. అనంతపురంలో కర్నూలు ఏదైతే ఉన్నదో ఆ లోన్కు శాంక్షన్ అయింది, అదంతా ఇప్పుడు మనం ఇంతవరకు 1600 కోట్లు మనం డిశ్చార్జ్ చేసినాం. మరి అది డబ్బు కదా, అది కాదండి. వాళ్ళకు మనం పే చేయాల్సిన సీసీ ఛార్జెస్ డబ్బు, ఇది డబ్బు. అంటే నేను అనుకునేది డబ్బుకు రుచి కలరు ఇవన్నీ ఏమి ఉండవని నేను అనుకుంటున్నా. మరి నేను మీకు ఆ స్టేట్మెంట్ కూడా డీటెయిల్డ్ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తున్నా. సో దాని ప్రకారంగా మళ్ళీ ఒకసారి మీ ద్వారా ఐఎమ్ రిక్వెస్టింగ్. థ్యాంక్ యూ. మనం ఇచ్చినాం, వాళ్ళు ఇంకా అడ్మిషన్ స్టేజ్లో ఉంది. అది వాళ్ళు కూడా ఏదైతే ఉన్నదో మనం కూడా అక్కడ టేకప్ చేసాం. అసలు ఎన్సీఆర్టీ జ్యూరిస్డిక్షనే లేదు. ఇది ఏదైతే ఉన్నదో ఈఆర్సీకి రావాలి. ఇది ఏదైనా డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే ఈఆర్సీకి రావాలి. మనం ఈఆర్సీ లోపల కూడా ఫైల్ చేసినాం, ఇంకా అక్కడ అడ్మిషన్ స్టేజ్లోనే ఉంది. అది ఇక అదే కనుక అయితే ఎన్సీఆర్టీలో వాళ్ళు దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. మనకు మనకు తెలియదు, అది కోర్టులో ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువ నేనేం మాట్లాడలేను. టేల్ పాండ్ పవర్ హౌస్ వాళ్ళది. టేల్ పాండ్ ఏదైతే ఉన్నదో మనకు రివర్సబుల్ యూనిట్స్ నాగార్జున సాగర్లో మనకు 8 యూనిట్స్ ఉన్నవి. దాంట్లో 7 యూనిట్స్ ఏదైతే ఉన్నదో 100.5 మెగావాట్స్వి రివర్సబుల్ యూనిట్స్. అది మనం ఏం చేస్తామంటే నాన్ పీక్ టైం లోపల రివర్స్ ఏదైతే ఉన్నదో పంప్ చేసి పీక్ టైంలో మనం వాడుకుంటున్నాం. ఆ విధంగా మనం వాడుకొని ఒక 2-3 సెట్స్తో 2-3 యూనిట్స్ తోటి దాదాపు ఒక 300 కోట్లు మనం పీక్ టైంలో సేవ్ చేసుకోగలిగినాం. దాని గేట్స్ ఏదైతే ఉన్నదో అవన్నీ ఇప్పుడు పులిచింతల డ్యామ్ వాళ్ళకుంది, పవర్ హౌస్ మనకుంది. పులిచింతల డ్యామ్ మేనేజ్మెంట్ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు వాటర్ రిలీజ్ చేసినప్పుడు మనం పవర్ జనరేట్ చేయాలి. కానీ అదేమో ఇక్కడ అప్లై కాదట. ఇక్కడ డ్యామ్ మనకున్నది, పవర్ హౌస్ వాళ్ళకున్నది. ఇక చూడండి ఎంత ఇప్పటికి కూడా. ఈవెన్ ముఖ్యమంత్రి, ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఏంటంటే ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా చెప్పినారు, ఎందుకు ఈ పంచాయతీలని మనకు ఏదైనా పే చేసేది ఉంటే పే చేయండి అని. నేను చెప్పిన లేదు సార్, అది వాళ్ళే మనకు పే చేయాల్సి ఉంది. ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు కాదు, నాకు చెప్పి కూడా దాదాపు 7 నేను ఎప్పుడైతే ఎన్సీఎల్టీ ముఖ్యమంత్రి గారికి చెప్పినో ఎందుకు వై దట్ డిస్ప్యూట్ పే చేసేది ఉంటే పే చేయండి అని. సారీ సార్ వాళ్ళకు పే చేసేది ఏం లేదు. కాబట్టి ఇప్పుడే మీకు చెప్పినట్టు 2 కూడా ఏజీ ఆడిట్లో ఉన్నవి. మరి ఇంతవరకు ఉంటే ఏజీ ఆడిట్ వాడు పాయింట్అవుట్ చేసేదే కదా, అతను కూడా సెటిల్ చేసుకోమని రాస్తున్నాడు ఏజీ రిపోర్ట్ల లోపల కూడా. థ్యాంక్ యూ. మీకు నేను ఐ విల్ గివ్ యూ ద స్టేట్మెంట్ టోటల్గా ఇది ఇచ్చేసి. ఇంకా ఎనీథింగ్? కెపాసిటీ అడిషన్ ఈస్ చాలా ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, మనం 800 మెగావాట్స్ ఏదైతే ఉన్నదో రికార్డ్ టైంలో మనం దాన్ని కమిషన్ చేయడం జరిగింది. స్టేట్ సెక్టార్లో ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ 48 నెలల్లో మనం కమిషన్ చేయటంది. ఈ మణుపూర్ ఏదైతే ఉన్నదో 1080 మెగావాట్స్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు 4 యూనిట్స్ కూడా మనం కమిషన్ చేస్తాం. యాదాద్రి దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, దానికి కూడా మన మిత్రులు చాలా ప్రయత్నం చేసినారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావద్దని చెప్పి. కానీ దాన్ని అధిగమించి 2017 డిసెంబర్లో మనకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. అది కూడా రాబోయే 3-4 సంవత్సరాల్లో మొత్తం 5 into 800 అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అసలు డిలేనే లేదండి, 48 monthsలో మనం కంప్లీట్ చేసినాం. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఏ ప్రాజెక్ట్ కూడా తీసుకొని వీల్లేదు.
దీంట్లో మనం ఇన్ఫ్యాక్ట్ కేటీపీఎస్ 7th స్టేజ్లో దాదాపు 300 కోట్లు ఐడిసి సేవ్ చేసినాం మనం తొందర కంప్లీట్ చేసి. కాబట్టి మీరు అనేది మణుగూరు నివృత్తి కావచ్చు, అన్ఫార్చునేట్లీ దాని మీద ఎన్జిటికి పోయి స్టే తీసుకురావటం జరిగింది. దాంతో ఏదైతుందో ఆలస్యం అయింది, కానీ లేకుంటే ఇప్పటి వరకు అవన్నీ మనం కమిషన్ చేసేవాళ్ళం. ఎస్, ఓకే. రాష్ట్రం ఏర్పడే నాటికి మన టోటల్ కెపాసిటీ ఏదైతుందో 7,778 మెగావాట్లు. ఈరోజు 16,506 మెగావాట్లు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశానుసారంగా వచ్చే 4 సంవత్సరాల్లో 28,400 మెగావాట్స్, ఇంకొక 11,600 మెగావాట్స్, దాదాపు 12,000 మెగావాట్స్ ఏదైతున్నదో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నవి, ఇంక్లూడింగ్ సోలార్. జెన్కో ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు పెట్టే ఆలోచన. జెన్కో ఆధ్వర్యంలో మా దగ్గర ఎక్కడ ప్లాంట్స్ ఉంటే అక్కడ పెడుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కొత్తగూడెంలో, పులిచింతల్లో ప్లాన్ చేసినాం. మాకుండే ల్యాండ్ చాలా తక్కువ కాబట్టి నాట్ ఓన్లీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నవి. వేకెంట్ ల్యాండ్ ఏదైతున్నదో వృధా పోకుండా. ఇప్పుడు లాస్ట్ 7 to 8 months అన్నది కరెక్ట్ కాదండి. అది వాళ్ళకి ఏదైతున్నదో వీ హ్యావ్ టు పే ఇట్ విత్ ఇన్ 6 months. సో కొంత డిలే ఏదైతున్నదో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ కొంత డిలే ఉంది. అదేదైతున్నదో మేము ఇప్పుడు జూలై వరకు కూడా పే చేసేసినాం. మిగతావి కూడా అతి త్వరలోనే వీ విల్ బి మేకింగ్ పేమెంట్. ఎన్టీపీసీది 1,356 కోట్లు ఉండిండే, దాంట్లో 400 కోట్లు ఈ మంత్ పే చేసేసినాం. మిగతాది కూడా 3 monthsలో పే చేసేస్తామని చెప్పి వాళ్ళకి మేము కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. అది వీ విల్ ఫాలో ఇట్ అప్. ఇది నిన్న ఉన్నది ఈ రోజు ఉండదు. ఈ పవర్ సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో డైనమిక్, అట్లనే ఈ డ్యూస్ కూడా డైనమిక్. వాట్ ఇట్ వాజ్ ఎస్టర్డే ఇట్ ఈస్ నాట్ టుడే అండ్ ఇట్ విల్ నాట్ బి టుమారో. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది డిస్కమ్స్ రాకుంటే ఎట్లా, డెట్ సర్వీసింగ్ ఎట్లా చేస్తున్నాము, ఎంప్లాయీస్ కాస్ట్ ఎట్లా చేస్తున్నాము, గవర్నమెంట్ అడిషనల్ సపోర్ట్ ఎట్లా చేస్తుంది. మీకు ఫర్ యువర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ చేసినారు కాబట్టి చెప్తున్నా, ఈ ఇయర్ ఏదైతున్నదో గవర్నమెంట్ సబ్సిడీ కాక దాదాపు నేను అనుకుంటా 2,400 కోట్లు ఇన్ అడిషన్ టు ద సబ్సిడీ 4,984 కోట్లు అయితే, అది కాక ఇంకొక 2,400 కోట్లు ఈ మధ్య నేను ప్రెస్ ఐటమ్ కూడా చూసిన. ఏది గవర్నమెంట్ డిస్కమ్స్ ఏదైతుందో మునిగిపోతున్నాయని. డిస్కమ్స్ ఎట్లా మునిగిపోతాయండి? గవర్నమెంట్ కంపెనీస్. ఎట్లా ఎందుకు మునిగిపోతాయంటే ఏపీ వాళ్ళు కనుక టేక్ ఓవర్ చేస్తే ఇక మేము ఏం చేసేది లేదు. అంతేకాని ఇప్పుడు లాస్ట్ ఇయర్ వాళ్ళు 2,498 కోట్లు ఇచ్చిండ్రు ఓవర్ అండ్ అబోవ్ సబ్సిడీ గవర్నమెంట్. ఈ ఇయర్ ఏదైతున్నదో 2,400 కోట్లు ఇచ్చిండ్రు. అంతకు పోయిన సంవత్సరం 2,262 కోట్లు ఇచ్చిండ్రు. మరి మనకు పవర్ 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి అని అంటే పవర్ పర్చేజ్ చేయాల్సిందే. మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యేదాకా పవర్ పర్చేజ్, ఆ పవర్ పర్చేజ్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం మేము. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ మీద మనం ఏదైతున్నదో టెండర్లో పాల్గొని ఆ విధంగానే చేస్తున్నాం. కానీ టోటల్ మేము ఏం చేసినా అంత ట్రాన్స్పరెంట్ అండి. టోటల్ నో షట్ డౌన్ ఎనీవేర్, నో లోడ్ షెడ్డింగ్. టోటల్గా మొన్న 4th ఏదైతున్నదో ఈ మంత్ 10,505 మెగావాట్లు మనం మీట్ అయినాము. అదే లాస్ట్ ఇయర్ సేమ్ డే 9,191 మెగావాట్స్. ఎనర్జీ కనుక తీసుకుంటే మీరు, ఇదేమో నేను మీకు దీంట్లో డిమాండ్లో చెప్పిన, ఎనర్జీలో కనుక తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఏదైతున్నదో 180 మిలియన్ యూనిట్స్, ఈసారి మార్చిలో 219 మిలియన్ యూనిట్స్. అంటే దాదాపు 22% ఇంక్రీజ్ ఓవర్ లాస్ట్ ఇయర్. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్
it may even cross 11,000 megawatts. For that also మొత్తం విద్యుత్ సంస్థలు అన్నీ కూడా ప్రిపేర్ అయి ఉన్నవి, ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు టోటల్ ఏదైతే ఉన్నదో మనకు 9,450 మెగావాట్స్ మనది ఉంది. మిగతాది ఏదైతే ఉన్నదో మనం ఛత్తీస్గఢ్ నుంచి కొంత ఒకటి ఐపీపీ నుంచి ఒక 840 మెగావాట్స్, ఇది టోటల్. థ్యాంక్ యూ అండి.